విను, ఈట్, మమ్మీ విల్ గివ్ యూ చాక్లెట్. ఓకే, గుడ్ గర్ల్. ఇదిగోరా, వంజరం ఫ్రై నీ పెళ్ళం చేసింది, బొమ్మడాల పులుసు మీ నాన్న పెళ్ళం చేసింది నేనేరా. వంజరం ఫ్రై సూపర్. మ్మ్. నిజం చెప్పాలంటే మ్మ్. బొమ్మడాల పులుసు సుమారుగా ఉందమ్మా. పెళ్లి తర్వాత నీ పెళ్ళం వంటే నీకు రుచిగా అనిపిస్తోందా? ఉండు, చారు తీసుకొస్తాను. ఏమండి, అమ్మతో ఇలాగా మాట్లాడేది? ఫీల్ అవుతారు కదా. ఏ, నువ్వే ఫీల్ అయ్యేది. ఎన్నిసార్లు మాట్లాడుంటాను, దీనికంతా అమ్మ ఫీల్ అవ్వదు. ఇలా చూడండి, అంతా నాకు తెలుసు. ముందు అమ్మకి సారీ చెప్పండి. దీంట్లో ఏముందే, అమ్మే కదా. ఇలా చూడండి, సారీ చెప్పమంటున్నానుగా, అంతే. ఇప్పుడేంటి నీకు సారీ అడగాలంతేనా? ఇదిగోరా, నీ పెళ్ళం చేసిన వంజరం చాప. అమ్మా, నీ కోడలే నీకు సారీ చెప్పమంటుంది. సారీ అమ్మా. సారీ మాత్రం కాదు, బొమ్మడాల పులుసు కూడా సూపర్. ఇదిగో. వద్దొద్దు, నీ పెళ్ళానికే తినిపించు. నా పిల్లనికి తినిపించకుండా ఇంకెవరికి తినిపిస్తాను? నాకు ఆ, ఆ, ఆ. అమ్మా, నిద్రపోయావా? నువ్వు భోంచేయకుండా నేను ఎప్పుడురా నిద్రపోయాను? కూర్చో, వడ్డిస్తాను. నేను నీ మీద ఎప్పుడు కోపడినా సారీ అడిగేంత వరకు నన్ను పడుకోనివ్వదు. కోపడినందుకు సారీ అమ్మా. ఛే, పర్వాలేదురా, తిను. అరవింద్, చెప్పమ్మా. నా కోసం ఒక పని చేస్తావా నాన్న? ఏంటమ్మా? రేపు నన్ను చర్చికి తీసుకెళ్తావా? మర్చిపోయావా? నేను చర్చికి వెళ్ళేది ఒకే ఒక రోజే కదా. కోడలు మనవరాలు మనకి దూరమైన రోజు. వాళ్ళిద్దరూ పోయిన తర్వాత నాకు ప్రతిరోజు వాళ్లే గుర్తొస్తారు. నువ్వు లోపలికి రావద్దురా, నేను మాత్రం వెళ్ళొస్తాను. అమ్మా నాన్న లేరని బాధపడుతున్నావా? అదేం లేదు. ఇది చాలా కొత్తగా ఉంది. మీరు బొట్టు పెట్టడం, దండలు మార్చుకోవటం, తాళి కట్టిన తర్వాత పూర్తిగా మీదానయ్యాననిపిస్తోంది. ఇలా దండం పెట్టుకోవాలి. చర్చ్ అనుకుని అలా చేసింది. సారీ అత్తయ్య, ఇది అలవాట్లు. అన్నిటినీ వదిలి రమ్మంటే అన్నిటినీ వదిలేమని అర్థం కాదు. ఈరోజు నీకు అమ్మ నాన్న తోడుగా లేకపోయి ఉండొచ్చు, కానీ ఇది నీ జీసస్. నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రార్థించేది ఎప్పుడు నీతోనే ఉండాలి. నా కోసం నువ్వు దేన్ని మార్చుకోకర్లేదు.
ఇంతవరకు నీతో ఎన్నోసార్లు అడిగాను. ఇప్పుడు చివరిగా అడుగుతున్నాను. ఇప్పుడు నేను అడగడం లేదురా, నీ భార్య అడుగుతుందనుకో, నీ కూతురు అడుగుతుందనుకో. జేసీ సార్ చెప్పినట్టుగా ఆ కేసుని నువ్వు టేకప్ చేయి. అమ్మా, నా వల్ల కాదమ్మా. మీ అమ్మ కోరిక నెరవేరాలి అంటే నువ్వు ఇది చెయ్యాలి. ఎందుకంటే నా కొడుకు నాకు కావాలి. ఏసీ అరవిందే కదా? ఇతను ఇంకా డ్యూటీలోనే ఉన్నాడా? అయితే ఇన్ని రోజులు లీవ్లో ఉన్నాడా? ఆల్ ద బెస్ట్ అరవింద్. అందరూ ఫ్యామిలీని కోల్పోతే ఇంకో పెళ్లి చేసుకోమంటారు. దానికి ఇది ఎంతో పర్వాలేదు. ఏం సార్?